హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండే కాకరకాయ చట్నీ అయితే చేసుకున్నాము. ముందుగా అయితే మనం ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఆ 3 కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా పక్క వచ్చేసి మన నిమ్మకాయ అయితే చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని కూడా చింతపండు గుజ్జు అయితే పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్లో మనం ఫ్రై చేసిన ఆయిల్లోనే ఒక 10 ఎల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడి, ఒక 3-4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని అవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి కాకరకాయ ముక్కలు అయితే మనం దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి వెళ్ళండి అబ్బా. అందరూ చూసే వెళ్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత అవన్నీ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్గా తీసుకుంటున్నాను వీడియో. ఒక చేత్తోనే ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేత్తోనే అలా ముక్కలు వేసుకున్నాను. అందుకే వీడియో అలా షేక్ అవుతుంది. అవన్నీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన వేడి చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా దాంట్లో వచ్చేసి యాడ్ చేసేసుకోవాలి. ఈ లోపల వచ్చేసి మా ఆడబిడ్డ పాప అయితే వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. నేను వచ్చేసి కెమెరా పట్టుకున్నాను, తను అదంతా ఒకసారి మిక్స్ చేస్తుంది. ఒక 2 డేస్ తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీకేంటంటే మీకు ఒకవేళ సాల్ట్ సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.